మామ నిన్న కాశీకి ఏంది చెప్పుకున్నాం కదా 2 days తర్వాత ఎట్లా నొక్కితే కాశీ అయితే రీచ్ అయినా మామ. అచ్చుడైతే వచ్చినాయని మామ నా ముచ్చట ఏంటిదంటే నేను ఒక ఏటీఎం కార్డు తెచ్చుకోలే, పవర్ బ్యాంక్ తెచ్చుకోలే, ఏం తెచ్చుకోలే మామ. ఇవన్నీ పక్కకి ఎడితే నాకు హిందీ రాదు మామ. తోడ ఆతాయి మనకు కూడా. బస్సు దిగిన వాళ్ళు వెంటనే ఒక 4 కిలోమీటర్లు అయితే టెంపుల్ అన్నారు. ఆటో ఉన్న అడిగిన హిందీ లేదో కష్టపడి అడిగితే వాడు 150 రూపీస్ అన్నాడు. అన్న అడగంగా మన బస్సులోనే ఒక తెలుగన్న దిగిండు మామ. తమ్ముడు ఒక్కని పోతే 150 అయితే షేర్ చేసుకుందాం ఆటో అన్నాడు. ఇక మనకు కూడా తక్కువ పడతాయి కాబట్టి సరే అన్న ఆయన ఆ 150ని 10 రూపాయల కోసం 140కి అయితే అత్తా అని 15 నిమిషాలు ఆయనతోటి బేరం మాట్లాడింది మా వీడెవర్రా ఆయన నీ 10 రూపాయల కాడ చూస్తుండ 10 రూపాయలు నేను ఇస్తా అని అందం అనుకుంటున్నా. మళ్ళీ ఆయన మనకన్నా పెద్ద అట్లా అంటే మంచిగా ఉంటుందని సపడేకున్నా. అయితే పొంగు చిన్న స్కూల్ పిల్లలను ఎక్కించుకున్నాడు మామ ముగ్గురిని. వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటే మన దాంట్లో కొంచెం డిక్రీస్ అయిపోతాయి. కానీ ఆ అన్న అన్నాడు దించిన తర్వాత అద్దు మా దాంట్లోనే తీసుకో, వాళ్ళ దగ్గర మనీ తీసుకోక అన్నాడు. ఆ చిన్న పిల్ల కూడా థ్యాంక్ యూ చెప్పింది మామ. ఇక నేను మనసులో అనుకున్న అబ్బాయి అన్న మంచోడేరా అని. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటిదంటే మామ నేను ఇస్తా అన్నా కానీ అద్దని 140 రూపీస్ మొత్తం ఆయననే ఇచ్చేసాడు మామ.